కాంగ్రెస్ హయాంలో అన్నదాతలు అరిగోసపడుతున్నారు. ఒక పక్క వడ్లను సర్కార్ కొనుగోలు చేయకపోవడం, విత్తనాల సరఫరాలో నిర్లక్ష్యం చేస్తుండటంతో రైతులు అగచాట్లు పడుతున్నారు. సిద్దిపేట జిల్లా దుబ్బాక నియోజకవర్గంలో జీలుగు, పత్తి విత్తనాల కోసం క్యూ లైన్లో నిల్చోవాల్సిన దుస్థితి ఏర్పడింది. విత్తనాల విషయంలో డిమాండ్ తగ్గ సరఫరా లేకపోవడంతో 10 ఏళ్ల కిందటి పరిస్థితులు కొట్టొచ్చినట్లు కనిపిస్తున్నాయి. క్యూ లైన్లో వేచి చూసినా విత్తనాలు దొరకకపోవడంతో ఆగ్రహించిన రైతన్నలు షాపుల ముందు ఆందోళనకు దిగారు. రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి మరి సిద్దిపేట జిల్లా మంత్రి గారికి మరి ప్రభుత్వ అగ్రికల్చరల్ ఆఫీసర్ అధికారులందరికీ విజ్ఞప్తి. రైతుల తరఫున కోరినది ఏమిటంటే, మేము గతంలో యూరియా సంచులకు కానీ ఈ యొక్క విత్తనాలకు కానీ దేనికైనా చెక్కులు పోలీసులు చెప్పుల లైన్లో పెట్టి పరిస్థితి దాపురించింది. ఈ ప్రభుత్వంలో దాపురించింది కాబట్టి దయచేసి అధికారులు ప్రభుత్వ యంత్రాంగం స్పందించి మరి సిద్దిపేట జిల్లాకు సరిపడా రైతులకు పచ్చి రొట్టె విత్తనాలు జీలుగా కానీ జనుము కానీ ఆ విత్తనాలు సరఫరా చేయాలని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నాం. మరి అదే విధంగా రేపు దుక్కి మందులు కానీ యూరియా సరుకులు కానీ రైతులకు ఇబ్బంది లేకుండా అంచనాల ప్రకారం ఇబ్బంది లేకుండా చూడాలని చెప్పని అధికారులను ప్రభుత్వ యంత్రాంగాన్ని కోరుతున్నాం. ప్రభుత్వ అధికారులు ప్రభుత్వ యంత్రాంగం ఇద్దరు కలిసి కూడా సమన్వయంతో దయచేసి సరిపడా విత్తనాలు మందు సంచులు విత్తనాలు యూరియా సంచులు ఇవన్నిటికి కూడా అంచనాల ప్రకారంగా కొంచెం ముందస్తుగా తీసుకుంటే రైతులకు ఇబ్బంది ఉండదని చెప్పని పదే విజ్ఞప్తి చేస్తున్నాం రైతుల తరఫు. గత ప్రభుత్వంలో రైతు తీసుకుపోమని చెప్పానన్నా ఒక్కో రైతు తీసుకుపోలేదు. ఒక్కొక్కరికి 4-5 అంటే కూడా ఇచ్చిరు బస్తాలు. ఇప్పుడు ఒక్క బస్తా ఇవ్వమంటే కూడా ఒక్క బస్తా ఇవ్వడం లేదు ఒక రైతు. కనీసం మినిమం ఒక రైతుకు ఒక 2 బస్తాలన్నా మినిమం అవసరం. అట్లాంటిది ఒక్క బస్తా ఇస్తే రైతుకి ఏం సరిపోతుంది? సిద్దిపేట జిల్లాలో దుబ్బాక మున్సిపాలిటీలో పచ్చి రొట్టె విత్తనాలకు చాలా తీవ్రత ఉన్నది. సరిపడా విత్తనాలు సరఫరా చేయకపోవడం, జిల్లా మంత్రి గాని సీఎం గాని దీనిపై దృష్టి పెట్టి సిద్దిపేట జిల్లాకు సరిపడా పచ్చి రొట్టె విత్తనాలను పంపాలని కోరుతున్నాం. గత సంవత్సరము సరిపడా విత్తనాలు వచ్చినాయి కేసీఆర్ పాలనలో. కానీ గవర్నమెంట్ చేంజ్ కాగానే కాంగ్రెస్ పాలనలో చెప్పులు పోలీసులు పెట్టుకొని ఆక్రోశ్ కాడ రొత్తునొచ్చి సాయంత్రం వరకు పోలీసుల బందోబస్తుతోని అమ్మడం జరుగుతుంది. ఆక్రోశ్ ఆఫీసర్లు, వ్యవసాయ అధికారులు ఎప్పుడు పడితే అప్పుడు అన్ని ముందుగానే మాకు సహకరించారు. ఇప్పుడు అటువంటిది లైన్ లో పొద్దున్నుంచి చూసామట. ఇప్పటి వరకు ఆధార్ కార్డు అంటే పాస్బుక్ అంటే జిరాక్స్ ఇవన్నీ అడుగుతుండ్రు. మాకు ఒక్కటి కూడా మరి ఇప్పటి వరకు మేము పొద్దున 6-7 గంటల నుంచి లైన్ అడిగితే ఇప్పటి వరకు కూడా మేము ఒక 200 మంది కనుక మేము ఉన్నాము. ఇప్పటి వరకు మాకు ఏ రవాణా సరుకు కానీ ఏది కానీ వస్తాయి అంటున్నారు. మాకు ఇప్పటి వరకు ఏది అందలేదు. 2000 రూపాయలు 2000 రూపాయలు ఇచ్చింది బ్యాంకులలో కూడా. తెలంగాణ ప్రభుత్వం వచ్చిన రైతులకు అన్ని అభివృద్ధి జరిగింది. అప్పటి పాలన ఇప్పటి వరకు ఎప్పుడు జరగలేదు.